వెల్కమ్ టు 9 వైబ్స్. తమిళనాడులో మరో సినీ నటుడు కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టగా తాజాగా మరో నటుడు విశాల్ కూడా ఈ కోవలోకి చేరనున్నట్లు సమాచారం. మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విశాల్ అంతకుముందు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా నామినేషన్ తిరస్కరించారు. ఈ క్రమంలోనే తన అభిమాన సంఘాన్ని విశాల్ మక్కల్ నల ఇయాక్కమ్గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జీలను నియమించారు. బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు షూటింగ్లకు వెళ్లిన సమయంలో అక్కడ ప్రజల కష్టాలు అవసరాలను అడిగి తెలుసుకుని తగిన సాయం చేస్తూ పరిష్కరిస్తూ వస్తున్నారు. త్వరలోనే విశాల్ మక్కల్ నల ఇయాక్కమ్ నిర్వాహకులను చెన్నైకి పిలిపించి సమాలోచన జరపనున్నట్లు తెలుస్తోంది. వారితో మాట్లాడి పార్టీని విశాల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. విజయ్ లాగే విశాల్ కూడా లోక్సభ ఎన్నికల బరిలో నిలవరని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సమాచారం. అంతకుముందు ఆయన రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ వదంతులేనని విశాల్ స్పష్టం చేశారు. నేను రాజకీయాల్లోకి రావడం తథ్యం. సామాజిక సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తా. అయితే 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పోటీకి దిగుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కుప్పం ఆ ప్రాంత ప్రజలతో నాకు అనుబంధం ఉంది. అక్కడ మా నాన్న గ్రానైట్ వ్యాపారం చేసేవారు. 3 ఏళ్లు అక్కడే ఉన్నా అని ఆయన చెప్పారు. మరోవైపు ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తమిళగా వెట్రి కలగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయమని, ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వమని తెలిపారు. విజయ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.